జపాన్ సీక్వెన్స్ తో మూవీని ఓపెన్ చేస్తారు. ఈ పేరుని నేను పుష్ప అని కూడా గెస్ట్ చేయలేకపోయా. ఇంకా అప్పటికి నేను బాషప్ అని అనుకుంటున్నా. ఆ వాటర్ లో చూశాక అర్థమైంది అది బాషప్ కాదు పుష్ప అని. నేను పప్పను కాదు కొండెర్రి పప్పని అని. అండ్ ఆ కంటైనర్ పైన ఫైర్ లోగన్ చూడొచ్చు. ఇలాంటివే సేమ్ కంటైనర్స్ ని మనం టీజర్ కి రిలీజ్ ముందు రిలీజ్ చేసిన పోస్టర్ లో చూడొచ్చు. అండ్ పుష్ప కంటైనర్ లో తిండి తిప్పలు లేకుండా 40 రోజులు ఎలా ఉన్నాడనే ఒక పెద్ద డౌట్ ఫస్ట్ వర్షన్ చూసిన వాళ్ళకి. ఏంది ఇలా చేసే సుక్కుమామ అన్నారు. బట్ రీలోడెడ్ వర్షన్ చూశాక ఇది సుక్కుమామ మార్క్ అంటే అంటారు. రీలోడెడ్ వర్షన్ లో కంటైనర్ సీన్ ఉంటుంది. ఆ కంటైనర్ లో చూస్తే ఒక మనిషి బతకడానికి గల అన్ని వస్తువులు ఉంటాయి. దుప్పట్లు, టవల్స్, క్యాలెండర్, టార్చ్ లైట్, దీపం, తాగడానికి బిస్లరీ వాటర్ బాటిల్స్. ఈ పెద్ద బాటిల్ మనం తర్వాత పుష్ప ఫైట్ చేసేటప్పుడు తాగడం చూడొచ్చు. కోల్గేట్ పౌడర్, గ్యాస్ పొయ్యి, వంట సామాన్లు, బెడ్ ప్యాకెట్స్, పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్స్, చట్నీ డబ్బాలు, కూరగాయలు, చక్ర గోల్డ్, టీ పొడి, కారం, పసుపు, ఉప్పు అన్ని నీడనే ఉన్నాయి. భూగోళంలో ఏడలేని వంట సామాన్లన్నీ ఒక్క కంటైనర్ లోనే ఉన్నాయనా. అండ్ ఇక్కడ పుష్ప వాళ్ళ నాన్న ఫోటో, వాళ్ళ అమ్మ తన చిన్నప్పటి ఫోటో, ఇక్కడ శ్రీవల్లి, పుష్ప, కేశవ ఫోటో. ఇవే ఫొటోస్ ను మనం పుష్ప ఇంట్లో కూడా చూడొచ్చు. ఇక్కడ వాళ్ళ నాన్న ఫోటో. ఇవే కాకుండా ఇంట్లో ఇంకొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. ఈ ఫోటో అండ్ ఇక్కడ పుష్ప పెళ్లి ఫొటోస్ అండ్ ఇది కూడా పుష్ప పెళ్లి ఫోటోనే. అండ్ మళ్ళీ ఇక్కడ కంటైనర్ లో చూస్తే ఇక్కడ గొడ్డలు చూడొచ్చు. ఇదే గొడ్డలితో తర్వాత ఫైట్ చేస్తాడు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్స్. ఇది కదా సుక్కు అంటే. అండ్ పుష్ప ఇక్కడ వేసుకున్న ఓల్డ్ టీ షర్ట్ ని మనకి సుక్కు మామ మూవీ ఫస్ట్ లోనే చూపించాడు. ఫస్ట్ లో పుష్ప నిద్రలో నుంచి లేస్తాడు కదా, అక్కడ చూడొచ్చు. దీన్ని సీక్వెన్స్ లో వాడేద్దామని ఇమ్మీడియట్ గా యాడ్ చేయడం కాకుండా పుష్ప ఆ టీ షర్ట్ ని ఇంట్లోనే పెట్టుకున్నట్టు చూపించారు చూడు. ఇది సుక్కు మామ అంటే. అండ్ కంటైనర్ పడిపోయాక ఆ కంటైనర్ లో నుంచి డబ్బాలు, ఆక్సిజన్ సిలిండర్స్ పడిపోయి ఉండటం ఇక్కడ చూడొచ్చు. సో ఇంత డీటెయిల్ గా చూసుకున్నాడు సుక్కు మామ. ఇది కదా సుక్కు మామ అంటే. హేట్స్ ఆఫ్ సుక్కు మామ.